సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాథో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మూవీ సైతాన్ మూవీ రివ్యూ. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి అన్ని సినిమాల్ని చూడటం లేదు, కానీ ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరికితే మాత్రం ప్రతి సినిమాని చూస్తున్నారు. వందల మిలియన్స్ వ్యూస్ ఇస్తున్నారు. థియేటర్స్ లో భారీ రేంజ్ లో డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా ఇంటర్నెట్ లోకి వచ్చేప్పటికే రికార్డు బ్రేకింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొడుతున్నాయి. అంటే సినిమాలకు సంబంధించి కంటెంట్ కు సంబంధించి ప్రేక్షకులు క్లియర్ గానే క్లాసిఫికేషన్ చూపిస్తా ఉన్నారు. కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంటే చూసేద్దాం కాలక్షేపం కోసం, డబ్బులు పెట్టి కొనుక్కుంటే మజా మామూలుగా ఉండకూడదు, సాలిడ్ గా ఉండాలి. ఏది కాలక్షేపం కంటెంట్, ఏది సాలిడ్ ఎంటర్టైనింగ్ కంటెంట్, ఫుల్ క్లారిటీతో ఉన్నారు ప్రేక్షకులు. అంత క్లారిటీతో ఉన్న ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడం అంత ఈజీ మ్యాటర్ కాదు, చాలా టఫ్ టాస్క్. ఆ టాస్క్ ని ఫేస్ చేయడంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కొంతవరకు జాగ్రత్తగానే ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ వీక్నెస్ ఏమిటో ఇక్కడ సినిమాలు తీసే మేకర్స్ కి బాగా తెలుసు. ఒకప్పుడు హిందీ మూవీ లవర్స్ వీక్నెస్ కూడా బాలీవుడ్ మేకర్స్ చేతిలోనే ఉండేది, కానీ ఇప్పుడు బాలీవుడ్ మూవీ లవర్స్ బాగా ముదిరిపోయారు. అందుకని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ గందరగోళంలో పడిపోయారు. ఏ సినిమాని ఎందుకు చూస్తున్నారో, ఏ సినిమాని ఎందుకు చూడటం లేదో అర్థం కాక బాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ సెట్ ని అర్థం చేసుకోలేక బుర్రలు బదులు కొట్టేసుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. అలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో థియేట్రికల్ రన్ తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన ఒక రిలీఫ్ హిట్ ఈ సైతాన్. ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు చాలా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఈ సినిమాలో ఉన్న ఏదైతే పాయింట్ ఉందో దానికి సంబంధించి మంచి ఎక్సైట్మెంట్ నడిచింది. నేను థియేటర్లో సినిమాని చూడటానికి అవకాశం కుదరలేదు, అందుకనే ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేశాను. వచ్చింది, చూశాను. మాట్లాడుకుందాం సైతాన్ మూవీ గురించి. కథ విషయానికి వస్తే, కబీర్ చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. అతనిది హ్యాపీ ఫ్యామిలీ, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీనేజ్ అమ్మాయి, స్కూల్ చదువుతున్న పిల్లాడు. హ్యాపీ ఫ్యామిలీ. ఎంత హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళలా హ్యాపీగా అందరూ ఉండాలి అనుకుంటారు. మంచిగా ఉన్న ఫ్యామిలీని చూసి అందరూ పాజిటివ్ గానే చూస్తారు అని చెప్పుకోవటానికి లేదు, కొంతమంది నెగిటివ్ దృష్టితో కూడా చూస్తారు. అప్పుడు దిష్టి తగులుద్ది. ఈ కబీర్ ఫ్యామిలీకి కూడా దిష్టి తగిలింది. ఒకడు వచ్చాడు, వనరాజ్ కశ్యప్. కబీర్ గానీ కబీర్ ఫ్యామిలీకి గానీ అతనితో ఎటువంటి సంబంధం లేదు, అపరిచితుడు, స్ట్రేంజర్ అతను. కానీ చిట్టుక్కున్న ఆ ఫ్యామిలీతో ఇట్టే కలిసిపోయాడు. ముందు జరుగుతుందంతా కోఇన్సిడెన్స్ అనుకుంటాం, కోఇన్సిడెన్స్ కాదు, మట్టిగడ్డలు కాదు. ప్లాన్ ప్రకారమే వనరాజ్ కబీర్ ఫ్యామిలీతో మాటలు కలిపాడు. బయట హోటల్లో కలిశాడు, చిన్న ఫేవర్ చేశాడు. ఆ మాత్రం దానికే కబీర్ ఫ్యామిలీ ఉంటున్న ఫామ్ హౌస్ కి వచ్చేసాడు. తను చేసిన ఫేవర్ కి తిరిగి ఫేవర్ చేయండి అని దూరిపోయాడు. ఇంట్లో కూల్ గా ఆ ఇంట్లో సెటిల్ అయ్యి తను ఎందుకు వచ్చాడు ఆ పని చేయటం మొదలు పెట్టాడు. ఏంటి ఆ వనరాజ్ ప్లాన్ అంటే, కబీర్ కి టీనేజ్ అమ్మాయి ఉంది కదా జాన్వి, ఆ అమ్మాయిని వనరాజ్కి ఇచ్చేయాలట, దానం చేయాలట, తీసుకుని వెళ్ళిపోతాడట. ఆ అమ్మాయి కూడా వనరాజ్ ఏం చెప్తే అది చేస్తుంది, కిక్కురు మనకుండా చేస్తుంది. ఇంట్లో పేరెంట్స్ మొత్తుకున్న చైన్ పనులన్నీ కూడా వనరాజ్ చెప్తే టకటగా చేసేస్తుంది. ఆ స్ట్రేంజర్ వనరాజ్ చెప్తే అమ్మనైనా నాన్ననైనా తమ్ముడినైనా కొట్టమంటే కొట్టుద్ది, చంపమంటే చంపేస్తుంది. వాళ్ళు ఎదురు తిరిగితే ఈ అమ్మాయి తనని తాను చంపేసుకుంటది, అతను చెప్పాలి. కాకపోతే కంప్లీట్ గా జాన్వి వనరాజ్ కంట్రోల్లో ఉంది. అతను ఏ కమాండ్ ఇస్తే ఆ పని చేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది అంటే, ఆవిడ మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించబడింది, క్షుద్ర తంత్రం ప్రయోగించాడు వనరాజ్. అతను ఒక క్షుద్ర తాంత్రికుడు, మోడ్రన్ తాంత్రికుడు. అతని ఎరలో పడిపోయింది ఆ పాప. కబీర్ ఫ్యామిలీ మొత్తం అతని దగ్గర ఇరుక్కుపోయింది. ఆ పాప కంట్రోల్లో ఉంది కాబట్టి కమాండ్ ఇచ్చి అతనితో తీసుకువెళ్ళిపోవచ్చు, కానీ అలా చేయడంట. అక్కడ రూల్ ఉంది, అమ్మ నాన్న స్వయంగా ఆ అమ్మాయిని దానం ఇవ్వాలంట, అప్పుడే తీసుకెళ్తాడంట. చూస్తూ చూస్తూ తెలిసి కన్నబిడ్డని ఎవరయ్యా దానం ఇచ్చేది, అవన్నీ అతనికి అవసరం లేదు. ఆ సెంటిమెంట్లతో అతనికి పని లేదు. స్వయంగా అమ్మ నాన్న ఆ అమ్మాయిని దానం ఇవ్వాలి. అందుకోసం ఆ ఫ్యామిలీకి టార్చర్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ టార్చర్ ఎంత పీక్ లో నడిచింది. అసలు వనరాజ్ కశ్యప్ ప్లాన్ ఏంటి, ఆ పాపను తీసుకెళ్లి అతను ఏం చేయబోతున్నాడు, ఆ మోడ్రన్ తాంత్రికుడిని కబీర్ అండ్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొన్నారు, చివరికి జాన్వీని కబీర్ కాపాడుకోగలిగాడా లేదా తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర తంత్రం ఇవి నిజంగా ఉన్నాయా, వాటిని నమ్మాలా వద్దా? ఈ క్వశ్చన్ కి సినిమాలో వనరాజ్ కశ్యప్ క్యారెక్టర్ ఒక ఎక్సలెంట్ సమాధానం చెప్పిందని అనిపించింది. ఏంటంటే, మనం లేవు అనుకున్నంత మాత్రాన, మనకి ఇష్టం లేనంత మాత్రాన కొన్ని
ఉండాల్సినవి ఉండకుండా పోవు. క్షుద్ర తంత్రాలకు సంబంధించిన ఉనికి ఉంది. వాటి బారిన పడకుండా ఉండేవాళ్ళు అదృష్టవంతులు, పడే వాళ్ళకి తెలుస్తుంది యాతన. నమ్మాలా వద్దా అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావంటే ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మాల్సిందే. దేవుడు లేడు, దెయ్యం లేదు, నాకు భయమే లేదు అనుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇలాంటి వాటిని ఫేస్ చేయనంత వరకు హ్యాపీగానే ఉంటారు. పోతే క్షుద్ర విద్యల్ని, తాంత్రిక విద్యల్ని పూర్తిగా కొట్టి పారేయలేని పరిస్థితి. వాటిల్లో ఖచ్చితంగా ఏదో మర్మం ఉంది. యాక్చువల్ గా ఈ సినిమాలో దొరికిన నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. క్షుద్ర విద్యల గురించి, తాంత్రిక విద్యల గురించి మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కావాలి అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు కొన్ని పుస్తకాలు రాశారు. తులసీదళం, అలాగే ఇంకొన్ని ఉన్నాయి నోవెల్స్. వాటిని చదివితే పిచ్చ నాలెడ్జ్. ఈ సినిమాలో వశీకరణం అనే క్షుద్ర విద్యని చూపెట్టారు. దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఖచ్చితంగా ప్రతి క్షుద్ర విద్యకి రెమెడీస్ ఉంటాయి, తంత్రాన్ని తిప్పికొట్టే మార్గాలు ఉంటాయి, నివారణ మార్గాలు ఉంటాయి. కాకపోతే అవి పూర్తిగా తెలిసి ఉండాలి. హీరో అజయ్ దేవగన్ కి ఆ తిప్పికొట్టే మార్గం ఎలా తెలిసిందో తెలియలేదు, కానీ పర్ఫెక్ట్ గా అంతకు ముందులో పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక రెమెడీని, విలన్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ సినిమా చివరిలో ఉపయోగించాడు. అంటే ఈ సినిమాలో ఒక లాజిక్ ని ఫాలో అయ్యారు, కానీ ఎప్పుడూ కూడా ఒక తాంత్రికుడికి శక్తి, బలం మంత్రమే. మంత్రాన్ని అతడు పఠించకూడదు. పఠించకుండా చేసామంటే వాడి పని అయిపోయినట్టే. అదే ఈ సినిమా క్లైమాక్స్ లో జరుగుద్ది. పోతే క్లైమాక్స్ పర్వాలేదు, బాగానే ఉంటది, కానీ ఈ సినిమాకి అసలైన హైలైట్ మాత్రం ఎమోషన్. ఒక ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోవటం అంటే అది అందరికి తెలిసేటట్టు వాళ్ళకి చెప్పి మరి ఆ టార్చర్ ఎలా ఉంటుందో చూపించి మరి ఆ పాపను తీసుకువెళ్ళిపోవటానికి విలన్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే రక్తం ఉడుకుద్ది, ఆవేశం రగులుద్ది. ఈ ఎమోషన్ తోనే 70% సినిమా నడుచుద్ది. అదే హైలైట్ ఈ సినిమాకి. తల్లిదండ్రులకి వాళ్ళ కూతురు మీద కమాండ్ లేదు. వాడెవడో చెప్పిన మాటలు వింటుంది, వీళ్ళ మీదే తిరగబడుతుంది. మామూలు టార్చర్ కాదది. ఆ పరిస్థితి చూస్తే మామూలు మనుషులే కంట్రోల్ అవటం కష్టం. అక్కడ ఆ సినిమాలో, ఆ కథలో సింగం ఉన్నాడు, కానీ సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఏమి చేయలేని పరిస్థితి. వనరాజ్ కశ్యప్ మోడ్రన్ తాంత్రికుడిగా ఆర్ మాధవన్ నటించారు. కూలెస్ట్ డేంజరస్ విలన్ గా చాలా బాగా నటించారు. వండర్ఫుల్ గా నటించారు ఆర్ మాధవన్ ఈ సినిమాలో. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్. అజయ్ దేవగన్ జ్యోతిక అమ్మా నాన్నలుగా నటించారు. టీనేజ్ అమ్మాయికి, ఆ ఫ్యామిలీకి మాధవన్ క్యారెక్టర్ ఇచ్చే ఎమోషనల్ టార్చర్ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి రాకూడదు అనిపిస్తుంది. అంత ఎమోషనల్ టార్చర్ నడుచుద్ది. మాధవన్ చూస్తుంటే కోపం కూడా వచ్చేస్తుంది, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు ఆ ఫ్యామిలీని అని. వశీకరణ క్షుద్ర విద్యలో ఇరుక్కుపోయిన టీనేజ్ అమ్మాయిగా నటించింది జాన్కీ బోడేవాలే. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్. చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. మదర్ అండ్ ఫాదర్ గా నటించిన క్యారెక్టర్స్ కి ఓ రకమైన ఎమోషనల్ టార్చర్ ఉంటే, ఈ అమ్మాయికి ఇంకో రకమైన ఎమోషనల్ టార్చర్ ఉంటది. ఆ అమ్మాయికి ఇష్టం లేదు అమ్మా నాన్న మీద దాడి చేయడానికి, తమ్ముడిని చంపమంటే చంపటానికి, కానీ అతను కమాండ్ ఇస్తే చెయ్యాలి. బాధపడుతూనే, టార్చర్ అనుభవిస్తానే ఆ పనులు చేయడానికి వెళ్తా ఉంటది. నిజంగా ఏం యాక్ట్ చేసిందో ఆ అమ్మాయి. ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెర్రిఫిక్ థ్రిల్లర్ ఈ సినిమా. అజయ్ దేవగన్ క్యారెక్టర్ మాధవన్ క్యారెక్టర్ తో ఓ ఇంట్రెస్టింగ్ రివెంజ్ ప్లాన్ చేస్తాడు. అది మన తెలుగు సినిమాలో రిఫరెన్స్ అనే చెప్పొచ్చు. కుమారి 21F సినిమా చివరిలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా విలన్స్ మీద ఓ రకంగా రివెంజ్ తీసుకుంటాడు. అదే రివెంజ్ ఇక్కడ కూడా అజయ్ దేవగన్ క్యారెక్టర్ మాధవన్ క్యారెక్టర్ తో ప్లాన్ చేస్తుంది. పోతే అజయ్ దేవగన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పడానికి లేదు. కానీ చివరిలో మాత్రం ఫాదర్ గురించి కొన్ని డైలాగులు చెప్తాడు మాధవన్ ముందులో కూర్చుని అజయ్ దేవగన్. అవి మాత్రం హైలైట్ గా ఉంటాయి. ప్రతి ఫాదర్ ఒప్పొంగుతాడు ఆ డైలాగులు విని. ఆర్డినరీ మ్యాన్ ఎప్పుడైతే పిల్లలకి తండ్రి అవుతాడో ఒక దేవుడిగా మారుతాడు. దేవుడు ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా ఎదురెళ్ళి రక్షించుకుంటాడు. ఇలాంటి డైలాగులతో మంచి ఎమోషనల్ ఊపు నడుస్తుంది ఈ సినిమా చివరిలో. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఈ బ్లాక్ మ్యాజిక్ అనే వ్యవహారం లైట్ గానే ఉంది ఈ సినిమాలో. యాక్చువల్ ఇందులో ఉన్న డెప్త్, అందులో ఉన్న అసలు సీరియస్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో వాటి గురించి తెలుసుకోవాలి అంటే యండమూరి గారి తులసీదళం చదివితే టెర్రిఫిక్ గా ఉంటది. తాంత్రిక విద్యల గురించి యండమూరి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసున్న వాళ్ళకి ఈ సినిమాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్ జుజుబిలా అనిపిస్తుంది. తెలియని వాళ్ళు ఈ సినిమాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని, మ్యాటర్ ని చూసి కొంత ఎక్సైట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూపించిన దానికంటే వాస్తవంలో చాలా దారుణాలు ఉన్నాయి క్షుద్ర విద్యలకు సంబంధించి. తెలుగులో అయితే లేదు ఈ సినిమా. హిందీ బాగా తెలిస్తేనే ఈ సినిమాని చూడండి, లేకపోతే బోర్ కొడుతుంది మధ్యలో. కాసేపు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది శైతాన్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.